పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సింహభాగం నగరపాలక సంస్థ పరిధిలోనే ఉంది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో కొత్తూరు, మాదేపల్లి ప్రాంతాల్లో కొంతమేర ఇళ్లు కట్టించారు. మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోగా మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని హామీలు గుప్పించారు. ఆ క్రమంలోనే 2009 ఎన్నికలప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు వైకాపా గూటికి చేరిన ఆళ్ల నాని మరోసారి తాయిలాల వల విసిరారు. ఏలూరు శివారులో కాలనీలు నిర్మిస్తామంటూ ఎన్నికలకు 6 నెలల ముందు సుమారు 20,000 వరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇక్కడే నాని ఓట్ల కక్కుర్తి అమాయక ఓటర్లను బురిడీ కొట్టించింది. కనీసం ప్రాథమిక విచారణైనా జరపని అధికారులు జిరాక్స్ పత్రాలు పంపిణీ చేసేశారు. పట్టా నంబర్లు కూడా చేతికొచ్చిన రాత రాసేశారు. పట్టాల మంజూరు తర్వాత రంగంలోకి దిగిన ఆళ్ల నాని అనుచరులు లబ్ధిదారుల కళ్లల్లో కారం కొట్టారు. గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఇచ్చే 70,000 ఏ మూలకు సరిపోవని, ఒక్కొక్కరు అదనంగా 10,000 ఇస్తే గుత్తేదారులతో ఇళ్లు పూర్తి చేయిస్తామని నమ్మబలికారు. గృహ నిర్మాణ వ్యవహారాలు చూసే ఏలూరు నగరపాలక ఉద్యోగి హరిబాబు సమక్షంలో ఒక్కో లబ్ధిదారు 10,000 చొప్పున గుత్తేదారుకు సమర్పించుకున్నారు. అప్పుడు గణేష్ కన్స్ట్రక్షన్ పేరిట స్టాంపు ఉన్న రసీదును ఇచ్చారు. ఆ తర్వాత ఆ 10,000 మాటలా ఉన్నా అసలు ఒక్కో ఇంటికి ప్రభుత్వం దఫదఫాలుగా మంజూరు చేసిన సొమ్మును కాంట్రాక్టర్లు బ్యాంకు పాసు పుస్తకాలు తమ వద్దే ఉంచుకుని అత్యంత చాకచక్యంగా కొట్టేశారు. నేను 24/4/2004లో డీడీ 1100 కట్టా. తర్వాత 2008లో నాకు ఈ పట్టా ఇచ్చారు. 10,000 రూపాయలు అక్కడ స్థలాలు ఇస్తామని చెప్తే కట్టాము. మేము ఇంతవరకు స్థలాలు మాకు ఇవ్వలేదు. అసలు ఏంటి ఈ పరిస్థితి? మేము డబ్బులు వడ్డీ తెచ్చి కట్టామంటే మాకు ఎమ్మెల్యే గారి కోటా ఇస్తేనమ్మా మేము ఇస్తాము, ఎమ్మెల్యే గారు ఇస్తే నేను తప్పకుండా ఇస్తానని ఈయన చెప్తున్నాడు. ఆయన ఇవ్వండి, ఈయన ఏం చేస్తాడండి? ఈయన పీకి తింటున్నాం మేము వెళ్ళి. 2008లో పట్టాలు ఇచ్చి 1 సంవత్సరం తర్వాత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పి ఇండియన్ బ్యాంక్లోనే అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. 11,000 రూపాయలు కట్టించారండి. కట్టించాక ఒక 6 నెలలు తిప్పుకున్నాక ఈ కాంట్రాక్టర్ దగ్గర వర్క్ లేదు, వేరే కాంట్రాక్టర్ వచ్చాడని చెప్పి మాదేపల్లిలోని వేరే కాంట్రాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు అంటండి ఆయన పేరు. ఆయన దగ్గర 11,100 కట్టించారండి. కట్టించాక 1,000 రూపాయలు బ్యాంక్లో ఉంటే అన్నారు. 10,000కి మాత్రం రిసీట్ ఇచ్చారండి. ఈ రిసీట్ అమౌంట్కి ఇప్పుడు వచ్చి కూడా ఇల్లు కట్టింది లేదు, ఏమి చేసింది లేదు. మాకు మాత్రం ఇల్లు మాత్రం చూపించట్లేదండి. డబ్బులు అంటే చెక్ మీద సంతకం పెట్టించుకున్నారు అంతే. క్యాష్ ఆయనకి ఇమ్మన్నారు, ఇచ్చేసాము. ఇంక వెళ్ళిపోండి అమ్మ మీరు, ఇంకా అయిపోయింది అని అన్నారు. వచ్చేసామండి. మాకేం డబ్బులు ఇస్తాం కానీ చూస్తాం కానీ ఏం లేవండి. మేము అక్కడ హ్యాండ్ఓవర్ చేసేసుకున్నాము, మీకుతో పని లేదు, వెళ్ళిపోండి ఇంటికి, మళ్ళీ ఫోన్ చేస్తాం అప్పుడు రండి అన్నారు. వడ్డీకి అప్పు కట్టుకొని ఇప్పుడు దగ్గర 8 సంవత్సరాలు కడుతున్నామండి. 5 రూపాయలు చేస్తే వడ్డీ. మరి మాకు ఇప్పుడు ఏటీ లేదండి. నాన్నగారు ఎల్లమ్మటి వచ్చారండి. మేము అడిగామండి. అడిగితే మీ గృహంలో ఎప్పుడైనా అంతే అమ్మ, మీ ఎక్కడికి పోవమ్మా, మీ ఇళ్లలో మీరు ఉంటారమ్మా, మీకు త్వరలోనే ఇస్తామమ్మా చెప్తున్నారండి. ఇదిగో వస్తే అదిగో వస్తే అని తిరుగుతున్నామండి. 5 ఏళ్లు పైబడినా ఇల్లు చేతికందలేదు, డబ్బు తిరిగి రాలేదు. కనీసం తమ వద్ద పట్టా నంబర్లు కూడా లేవని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగి హరిబాబు మెడికల్ లీవ్ పెట్టి విధులకు దూరంగా ఉంటున్నాడు. అంతేకాదు సంబంధిత దస్త్రాల్ని అతగాడే మాయం చేసి ఉంటాడన్న అనుమానాలు లబ్ధిదారులకు లేకపోలేదు. ఇదే విషయాన్ని పురపాలక, రెవెన్యూ శాఖల దృష్టికి తీసుకెళ్తే ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాళ్ళు అరిగేలా తిప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. నాకు స్థలం చూపించారండి ఫస్ట్లో, ఇప్పుడు చూపిస్తాక లేదు కదా. నాకు 10 ఏళ్ళు అయిందండి చూపించి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఇంకే ఉందమ్మా, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తేల్చేసేయని అంటున్నారు. అక్కడికి వెళ్తే ఇక్కడ అంటున్నారు. మేము ఇలా తిరుగుతాం, బాగానే ఉంది. మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకు తెలీదు, మేము అంతగా చదువుకోలేదు. కానీ మీరు ఓట్లకు వచ్చినప్పుడు, మీరు ఓట్లని అడిగినప్పుడు మాకు సమాధానం చెప్పాలి కదా. చెప్పకోకుండా మాకు ఏమి ఇవ్వకోకుండా ఇంకే ఉందో తెల్లారి మీకు ఇచ్చేస్తామని మమ్మల్ని ఓట్లు ఏమంటున్నారు. మేము గొర్రెపోతుల్లాగా తల ఊపేసి మీకు ఓట్లు వేసేసి మిమ్మల్ని గెలిపించినందుకు మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఏళ్ల తరబడి తమ నిరీక్షణకు తెరదించాలని అధికారుల్ని వేడుకుంటున్న బాధితులు తమలాగా ఎన్నికల ముంగిట నేతలిచ్చే తాయిలాలకు మోసపోవద్దని కోరుతున్నారు.